సో ఇప్పుడు చూసుకుంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి కానీ లేదంటే ఏదన్నా జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటి అంటే మెయిన్గా యూట్యూబ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. యూట్యూబ్లో చూసుకుంటే వీటి కోసం అయితే కొన్ని పెయిడ్ అయితే ఉన్నాయి, పెయిడ్ స్టోరీస్ అయితే ఉన్నాయి, మీన్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో అవి బెటర్ అంటారా, లేదు అంటే నాన్ పెయిడ్ కూడా బెటర్ అంటారా? అయితే పే చేసే యాప్లు కూడా ఉన్నవి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాప్కి కొంచెం మనీ ఎక్కువగా తీసుకొని వసూలు చేసుకుంటున్నారు. అయితే యూట్యూబ్ ఛానల్లో అన్ని సబ్జెక్టులు పూర్తిగా పెట్టి ఉంచినట్లయితే డెడికేట్ అవుతుంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే వాళ్ళకి స్టూడెంట్కి అనేది అర్థమవుతుంది. పోతే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ క్లాసెస్ అనేది కొంతవరకే అందించగలుగుతాం. ఎందుకంటే అక్కడ సాంకేతిక సమస్యలు కావచ్చు, లేదా అక్కడ వస్తున్నటువంటి ఫ్యాకల్టీలు అంత సమయం ఇవ్వకపోవడం వల్ల కానీ, లేదా ప్రతిదీ వాళ్ళకు కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి కదా. సో ఆర్థిక సమస్యలు అవ్వడం వల్ల కూడా ఆ విధంగా కూడా వాళ్ళు ఎక్కువ పూర్తిగా సబ్జెక్టు అందించకపోవచ్చు. సో కొంతమంది అన్ని యూట్యూబ్ ఛానల్ అని లేదు, కొంతమంది పే ఉన్నవి, కొంతమంది ఫ్రీ కూడా అన్నిగా చేస్తున్నారు తక్కువ ఖర్చుతో కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కొరకు అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాకల్టీ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం ఫ్రీగా క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీ గురించి తీసుకుంటే మీరు ఒక బుక్ రచించారని చెప్పేసి విన్నాము, ఒకసారి దాన్ని పరిచయం చేస్తారా మాకోసం? ఇదేండి నేను రచించినటువంటి జాగ్రఫీ పుస్తకం. దీనికోసం దాదాపు మేము సంవత్సరం నుంచి 2 సంవత్సరాల సమయం దీనికోసం రచింప చేయడం జరిగింది. అలాగే దీన్ని DTP కానీ అలాగే ప్రింటింగ్లకు కానీ దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఈరోజు చూస్తున్నాం సమయం ఎక్కువగా కేటాయించలేకపోతున్నారు విద్యార్థులు. ప్రతిదీ రన్నింగ్ నోట్స్ రాయడం కన్నా ఎక్కువ సార్లు చదవడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకు ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేస్తామండి, ఇండియన్ జాగ్రఫీ బుక్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నోట్స్ రాయడం కన్నా చదవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పారు కదా. సో రాసుకుని ప్రిపేర్ అయితే బెస్ట్ అని చెప్పేసి చాలామంది అంటారు కదా, ఏది బెస్ట్ అంటారు? అయితే 10 సార్లు చదవడం కన్నా ఒకసారి రాయడం బెటర్ అని ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి సామెత లాంటిది. ఎందుకంటే చదవడం వల్ల ప్రతి 10 సార్లు ఎక్కువ గుర్తుండకపోవచ్చు, కానీ రాయడం వల్ల అనుకుంటూ రాస్తాం కనుక రాయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇది లాంగ్ పీరియడ్లో మాత్రమే, సుదీర్ఘ కాలానికి మాత్రమే బాగుంటుంది. ఎందుకంటే తక్కువ సమయం ఉన్నప్పుడు మాత్రం రాయడం అయితే సమయం ఎక్కువ వృధా అవుతుంది. కానీ ఇది థియరీ సబ్జెక్టులకు సమయం ఎక్కువ ఉన్నప్పుడు షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం లాంటిది చాలా ఉపయోగకరమైనది చెప్పుకోవచ్చు. ఇక మ్యాథ్స్ అయితే షార్ట్ టర్మ్ ఉన్నా, అంటే నోటిఫికేషన్ సమయం, ఎగ్జామ్ సమయము 3 నెలలున్నా 6 నెలలున్నా మ్యాథ్స్, ఆర్థమెటిక్, రీజనింగ్ సబ్జెక్టులకైతే ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎలాంటి మెటీరియల్స్ ఉన్నా సాధనతోటి, ప్రాక్టీస్ తోటి ఎక్కువ గుర్తుంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక థియరీ సబ్జెక్టులు చూసినట్లయితే అంటే జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామీ కానీ, ఇవి థియరీ సబ్జెక్టులు. ఈ సబ్జెక్టులకు సమయం ఎక్కువ ఉన్నప్పుడైతే ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం చాలా ఉపయోగంగా ఉంటుంది. కానీ సమయం తక్కువ ఉన్నప్పుడు నోట్స్ తయారు చేసుకోవడం వల్ల సమయం ఎక్కువ వృధా అవుతుంది. సో మిగతా సబ్జెక్టులకి సమయం కేటాయించకపోలేకపోతున్నారు. అందుకు సమయం తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా చదవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయాలి. చదవడంతో పాటు అలాగే ప్రతి లెసన్తో పాటు క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం లాంటిది ముఖ్యమైనది చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు కోచింగ్ తీసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది ఎక్కడ తీసుకుంటే బెటర్, ఎన్ని నెలలు తీసుకుంటే బెటర్ అంటారు? అయితే కోచింగ్ అనేది ఒక గ్రూప్ 2, గ్రూప్ 1కి అయితే దాదాపు 4 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుంది ఇది కోచింగ్ తీసుకోవడానికి. అయితే కోచింగ్ తీసుకోవడం ప్రిపరేషన్ అనేది సమయానికి ఎక్కువ సరిపోదు. ఎందుకంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5-6 వరకు కోచింగ్లోనే క్లాసులు జరుగుతూ ఉంటాయి. సో కోచింగ్ తర్వాత దాదాపు 3 నుంచి 4 నెలల సమయము ప్రిపరేషన్కి కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రతి ఫ్యాకల్టీ రన్నింగ్ నోట్స్ ఇస్తారు, రన్నింగ్ నోట్స్ చదవడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత ఒక పబ్లికేషన్ పుస్తకం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏ సబ్జెక్టుకైనా, ఏ పబ్లికేషన్కి సంబంధించిన సరే, లేదా ఏ పబ్లికేషన్ నచ్చినట్లయితే తెలుగు అకాడమీ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రన్నింగ్ నోట్స్లో ప్రతి అంశాలు అనేది పూర్తిగా కవరేజ్ కావు. సో అలా కవరేజ్ కానప్పుడు తెలుగు అకాడమీ కానీ లేదైనా పబ్లికేషన్కి సంబంధించినటువంటి పుస్తకం చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రశ్న కూడా ఆ లెవెల్లో కాఠిన్యత స్థాయిలో అడుగుతున్నాడు. 2014 పూర్వం ప్రశ్న స్థాయి సాధారణ రీతిలో ఉంటే 2014 తర్వాత
ఇప్పుడు చూసినట్లయితే స్టేట్మెంట్ వైజ్గా ఇవ్వడం కానీ, జతపరచం లాంటివి ఇవ్వడం కానీ, కానిదేది లేదా పైవన్యం లాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు.